నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. జనరల్ గా చాలా మంది అడుగుతూ ఉంటారు, పళ్ళు పీకించుకోవడం వల్ల కంటికి ఏమైనా ప్రాబ్లమా? డెఫినెట్ గా నార్మల్ గా ఏంటి అంటే, ఒకవేళ కరెక్ట్ పద్ధతిలో పళ్ళు పీకకపోయినా, సరిగ్గా ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు కరెక్ట్ పొజిషన్ లో ఇవ్వకపోయినా, పంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కంటికి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి పంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కూడా కొన్ని ఆయుర్వేదిక్ లో అందుబాటులో ఉంటాయి. అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని వీలైనంత వరకు పండ్లు పీకించుకోకుండా ఉండేట్టుగానే చూసుకోవాలి. అత్యవసరం అయినట్టయితే కరెక్ట్ ప్రొసీజర్స్ ని ఫాలో అయి పళ్ళు పీకించుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఎలా పడితే అలా పళ్ళు పీకించుకోవడం వల్ల మనం చాలా మందిలో ఐ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. సో అలా ఐ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే డెఫినెట్ గా చాలా వరకు సాధ్యమైనంత వరకు ఓరల్ హైజీన్ ని మెయింటైన్ చేస్తూ మంచి ఆయుర్వేదిక్ లో చెప్పబడినటువంటి దినచర్య, కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల పంటికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈవెన్ ఊగే పళ్ళు అయినా కూడా, లేదా నార్మల్ గా పిప్పి పళ్ళలో కూడా మనం చేసే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ను కొన్ని వాళ్ళు ఫాలో అయినట్టయితే ఆ పంటిని మళ్ళీ నార్మలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ పళ్ళు పీకించుకోకుండానే పళ్ళని స్ట్రాంగ్ గా చేసుకొని వాళ్ళు బాగా ఉండొచ్చు. సో వీలైనంత వరకు పళ్ళు అనేవి పీకించుకోకుండా ఉండడానికి చూడడమే మంచిది. Thank you.